హలో రీసెంట్గా నాకు మొక్కల పిచ్చి పట్టేసుకుందనమాట. సో నేను ఈ పాట్స్ ఏమో యూరో జాయింట్లో తీసుకున్నాను, €1 ఈచ్ అనమాట. అండ్ దెన్ నేను ఈ స్నేక్ ప్లాంట్ నా నైబర్ నుంచి తెచ్చుకున్నాను. నీటిలో పెట్టాను కానీ రూట్స్ రాలేదు, అందుకే పాట్ చేసి చూద్దాం. అండ్ ఈ మాన్స్ట్రా ప్లాంట్ స్విస్ చీజ్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇది కూడా 50% సేల్లో నేను B&Qలో తీసుకున్నాను అలాంగ్ విత్ ద సిరామిక్ పాట్ అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ ప్లాంట్ చేద్దాము. నేనైతే ప్లాస్టిక్ ఎందుకు తీసుకున్నానంటే జనరల్గా మనం సిరామిక్లో పెట్టేటప్పుడు డ్రైన్ ఉండేది పెడితే బెటర్ అనమాట. అందుకని నేను వీటిని తీసుకొని హోల్స్ పెట్టాను అనమాట. ఇది బాగా రూట్స్ మొత్తం వచ్చేసాయి పాట్ నిండా, సో మళ్ళీ గ్రోత్ అవ్వదు. అందుకని చెప్పి నేను సెపరేట్ చేశాను. దీనికి కొంచెం పెద్ద పాట్ ఉండాలి, అందుకే ప్లాస్టిక్ కంటైనర్ని పాట్లో చేసి హోల్ పెట్టి వాడుతున్నాను. దీనికి 2 బేబీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అవి మళ్ళీ సపరేట్గా పాట్ చేద్దామని వేరేగా పెట్టాను. ఇప్పుడైతే ఈ లీఫ్ని కూడా పాట్ చేసేస్తున్నాను. ఇది స్నేక్ ప్లాంట్ లీఫ్ అనమాట. అలాగే కలంచో కూడా నా దగ్గర ఒక డార్క్ పింక్ కలంచో ఉంది, అది చాలా బుషీ అయిందనమాట. అది యాజ్ ఇట్ ఈజ్ అలానే కొన్నాను, బట్ ఈ కలంచో ఏంటంటే చిన్న స్టెమ్స్ తెంపి ప్లాంట్ చేశాను, చూద్దాం ఎలా అవుతుందో. ఇదైతే హాల్లో నేను గోల్డెన్ పాట్లో పెట్టాను. ఐ కీప్ యూ పోస్టెడ్ ఆన్ ద అప్డేట్స్, ఎలా గ్రో అవుతున్నాయి ఏంటి అన్నది. ఈ మధ్య కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది ప్లాంట్స్ చంపకుండా బతికిస్తున్నానని చెప్పేసి. మేక్ షూర్ టు ఫాలో మై పేజ్ సో యూ డోంట్ మిస్ దోస్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and do follow my page for more such videos. Bye.